వెంకటరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రప్పా రప్పా అనే డైలాగ్ చెప్పడంతో ముఖ్యమంత్రి గారు, ఇక పయ్యావుల కేశవ్ గారు, ఈ ఎల్లో మీడియా మామూలే కదా, ఏదో చెప్పేశారు రప్ప రప్ప నీకు అయిపోయింది అన్నట్టుగా. ఏంటి ఆ భయం? ఒక్క ప్లకార్డ్ చూస్తే అంత భయపడిపోతున్నారు. ఇక్కడ ఒకటి ప్లకార్డ్లో ఉన్నది చెప్తేనే ఇంత భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని టార్గెట్ చేయలేదు, ఇక్కడ ఫలానా వ్యక్తి అని చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా 3 రోజుల క్రితం ఎల్లో మీడియాలో కూర్చొని వాళ్ళకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తానని అంటున్నారు. ఇది కదా అసలైన నేరం. గాజు గ్లాస్తో పొడవండి అన్నారు ఎన్నికల సమయంలో, ఇది కదా అసలైన తప్పు. సీసం పోసి సమాధి చేయండి అన్నారు, ఇది కదా అసలైన నేరం. మరి వీటిని వదిలిపెట్టేదో ప్లకార్డును చూసి ఎందుకు పక్కలు దడుపుకుంటున్నారు వీళ్ళు? ఈ ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నార్మల్గా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి భయం అనేది అందరికీ తెలుసు. చాలామంది చెప్తానే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మామూలుగానే భయస్తుడు, కానీ అది కవర్ చేయడానికి నేను రౌడీని మీ అంతు చూస్తా, ఇలాంటి డైలాగులు పైకి భీకరంగా గర్జించినట్టుగా మాట్లాడతాడు, లోపల చాలా భయస్తుడని. లేకపోతే బట్టలు కూడా తీసి కొట్టని రావాలని. అదే పైకి ఏంటంటే పైకి నేనే చాలా ధైర్యవంతుడిని అని చెప్పి చూపించుకోవడానికి ఇలాంటి డైలాగులు వెళ్తా ఉంటాడు, లోపల చాలా భయస్తుడు అనేది అందరికీ. బట్టలు ఇప్పు కొట్టమనే అంత ధైర్యం ఉంది కదా మరి. సరే, పోలీసుల్ని బట్టలు అదే ఏంటంటే వాళ్ళ కార్యకర్తలన్నీ రెచ్చగొట్టడానికి. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అనే అతను చాలా భయస్తుడు, కానీ ఆ భయాన్ని కవర్ చేయడం కోసం వాళ్ళ మీడియా కొద్దిగా జాకీలు ఎత్తి లేపటం. సో చంద్రబాబు నాయుడు గారు చాలా ఇదని, ఈయన ఏమందంటే 4 గోడల మధ్య నిలబడో, లేదంటే వాళ్ళ 4 కార్యకర్తల మీద దగ్గర నిలబడో పెద్దగా కేకలేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నార్మల్గానే భయం కాబట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రాకముందే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా రేపు రాజకీయాల్లోకి వస్తాడు అని తెలిసిన తర్వాతే అప్పుడే భయం పుట్టుకునే కదా 2005లో పరిటాల రవి గారి ఇష్యూకి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేకపోయినా పరిటాల రవి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపించారని చెప్పి ఒక అపవాదు వేసి ఏదైతే లబ్ధి పొందాలని చూసింది అప్పుడు మీకు తెలుసు. దాని తర్వాత తండ్రి చనిపోయినటువంటి కొడుకుగా ఒంటరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చిదంబరం కాళ్ళు పట్టుకొని మరీ టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం ఉండబట్టే కదా. లేదంటే నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తి అయితే ఇలా వెళ్ళి చీకట్లో చిదంబరం కాలు పట్టుకునేటటువంటి పని ఉండేది కదా చంద్రబాబు నాయుడు గారికి. ఇది మనం ఎన్ని చూసాం, ఆయన సింగిల్గా గెలవలేక మోడీ గారు కాలు పట్టుకొని లోకేష్ వెళ్ళి బెయిల్ తెప్పించుకున్నటువంటి అంశాలు ఇవన్నీ మనం చూసినటువంటి. సో మొన్నటిదాకా జగన్ గారు అంటేనే భయం అనుకున్నాం మేమందరం. మొన్న అధికారంలోకి ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం కోల్పోయిన తర్వాత కేవలం 11 సీట్లని వీళ్ళు అవహేళన చేస్తున్నటువంటి సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా చూసి కూడా భయపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు. ఏది వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉండకూడదు, ఆ కార్యకర్తలను కూడా చూసి భయపడ్డాడు. తర్వాత సోషల్ మీడియా కార్యకర్తలను చూసి, తర్వాత సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను చూసి, ఇప్పుడు మా కార్యకర్త పట్టుకున్న ప్లకార్డును చూసి, సరే వాళ్ళ కార్యకర్త మా కార్యకర్త ఏందనేది అతను తర్వాత బయటకు వచ్చిన తర్వాత, ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2024 దాకా అతను ప్రాథమిక సభ్యత్వంలో ఉన్నాడు. మొన్న ఈ మధ్య వాళ్ళు కోర్టు సభ్యత్వాలని ఒక పెద్ద బోటకం నాటకం ఆడారు కదా, దాంట్లో తీసుకోలేదు అతను అని చెప్తున్నారు. వాళ్ళ నుంచి వస్తున్నటువంటి మొన్నటి దాకా అతను ఏది 2024లోనే కదా సార్ వాళ్ళ పార్టీలో అయితే ఉన్నాడు కదా. బొల్లెద్దు రవితేజ, పోలింగ్ బూత్ నెంబర్ 11788 తాళ్ళూరు గ్రామం, క్రోసూరు మండలం. అసలు సభ్యత్వం తీసుకొని ఉన్నాడు, మొన్న సభ్యత్వం 2000 చేసుకోలేదని వాళ్ళ నుంచి వస్తున్నటువంటి వార్త. సో ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు ఒకవేళ మీ కార్యకర్త వచ్చి అట్లా ప్లకార్డు పట్టుకున్నా, ఒకటి కుట్ర కోణం అయి ఉండాలి, 2 నువ్వు నీ కార్యకర్తలకు కూడా అన్యాయం చేశావు కాబట్టి నీ కార్యకర్తలు నిన్ను రప్ప అని వాళ్ళే అంటున్నారు భావించాలి. మేమంటలా, వాళ్ళ కార్యకర్తలే మీ తెలుగుదేశం వాళ్ళు మోసం చేశారు ఇక్కడ. ఎందుకు మీ కార్యకర్తలకి మీరేం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం, నీకు 15 నీకు 10. వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్పారు కదా, వాళ్ళకి ఇవ్వలేదు కదా. వాళ్ళ కార్యకర్తలు కూడా బస్ ఫ్రీ అన్నారు కదా, వాళ్ళకి ఇవ్వలేదు కదా. వాళ్ళ కార్యకర్తలు కూడా ఏదైతే P4 అన్న నెల 1500 ఇస్తామని చెప్పారు కదా, అది ఇవ్వలేదు కదా. సో వాళ్ళ కార్యకర్తలు కూడా మోసం చేశారు, వాళ్ళ కార్యకర్తలు కూడా వేధిస్తున్నారు. ఇక్కడ మీకు అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం నాయకులు అనే చోట్ల వేధింపులు గురి చేస్తున్నారు. దానిలో భాగంగానే మర్డర్లు జరుగుతున్నాయి కొన్ని చోట్ల. ఎందుకంటే మీకు తెలుసు వీరయ్య చౌదరి ఎవరు చంపారు, తెలుగుదేశం వాళ్ళే. పల్నాడులో మాచర్లో తోట చంద్రయ్య కొడుకు ఇంకొక 2 కలిసి ఒక 2 అక్కడ తెలుగుదేశం వాళ్ళని అక్కడ ఆధిపత్యపోరులో భాగంగా చంపారు. నాయుడుపేటలో అలా జరిగింది. కర్నూలులో ఒక ఎక్స్ కార్పొరేటర్ని ఇదే విధంగా జరిగింది. అంటే 4 సంఘటనలు జరిగినాయి మనం ఈ 12 నెలల్లో. తెలుగుదేశం వాళ్ళే చంపినటువంటి పరిస్థితులు. దాడులు అయితే కోకళ్ళు వాళ్ళే చాలా మంది ఆత్మహత్యాయత్నాలు చేసుకున్నాయి. మహానాడు వేదికగా చూసాం మనం.
అనేక సందర్భాల్లో చూస్తాం. ఇక బీజేపీ జనసేన కూటమి వాళ్ళతో అయితే సార్ మహానాడు జరుగుతుంటే టవర్ ఎక్కిన మహిళలను చూసాం మనం. అవును. ఏదైతే తెలుగుదేశం వాళ్ళు ఈరోజు వేధింపులకు గురి చేయటం ఉన్నప్పుడు 2029లో మీకు చూపిస్తాను సినిమా అని చెప్పి అతను వైఎస్ఆర్సీపీ కింద మాట్లాడి ఉండాలి. లేదు వీళ్ళు కుట్రలో భాగంగా, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే పేపర్లో రాత్రి డిబేట్లు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత జనాలు వచ్చారు కాబట్టి ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఒక ఈ బ్యానర్ ఒకటి ఇంకోళ్ళు ఎవరో బ్యానర్ పట్టుకున్నాయి, ఆ 2-3 చూపించేసి నరికేస్తారంట, చంపేస్తారంట, అమ్మో అసలు పొడి చేస్తారంట, ఇంకా అసలు ప్రాసలు అసలు అన్ని కిలోమీటర్లు అన్ని గంటలు ఎట్లా వెళ్తాడు అని ఇంకో ఆయన విశ్లేషణలో ఇవన్నీ చూసినాక ఒకటి అర్థమైంది. ఇప్పుడు నరుకుతాం పొడుస్తాం అనే భాష అసలు ఎవరిది? నిన్న కాక మొన్నే కదా మీ జేసీ ప్రభాకర్ రెడ్డి, అరే మీ తెలుగుదేశం వాళ్ళకి, ఆయన మాట్లాడిన భాష నేను మాట్లాడట్లా, దయచేసి వివర్స్ అర్థం చేసుకోగలరు. మీ తెలుగుదేశం వాళ్ళకు అసలు మీ తెలుగుదేశం వాళ్ళకి మగతనం ఉంటే వెళ్ళి వైఎస్ఆర్సీపీ వాళ్ళని నరకండ్రా, చంపండ్రా, కొట్టండ్రా అని ఆయన భాషలో మాట్లాడింది ఎవరు? మరి ఆ నరుకుడు భాష లేదంటే ఆ పీకుడు భాష ఎవరిది? చంద్రబాబు నాయుడు గారే కదా. ఏం డాష్ చేస్తారు అని చెప్పి పీకుడు భాష మాట్లాడింది ఆయనే కదా. ఇదే అయ్యన్న పాత్రుడు లంభాష మాట్లాడింది ఆయనే కదా. ఇదే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు అవ్వకముందే ఎమ్మెల్యేగా అవ్వగానే జగన్మోహన్ రెడ్డి గారు భౌతికంగా బతికే ఉన్నాడు, భౌతికంగా లేకుండా చేయాలని మాట్లాడింది ఇదే అయ్యన్న పాత్రుడు కదా. చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయినటువంటి సందర్భంలో ఆ ఎల్లో జాకీలకి ఇంటర్వ్యూలు ఇచ్చేటటువంటి సమయంలో ఆయన ఏమన్నాడు? భూస్థాపితం చేసేయాలి, రాజకీయంగా కాదు శాశ్వతంగా భూస్థాపితం చేయాలి అని అంది. ఎవరు? శాశ్వతంగా భూస్థాపితం అంటే ఏంది? రాజకీయంగా భూస్థాపితం అనే వాడికి మనం డిఫరెంట్ అర్థం. శాశ్వతంగా భూస్థాపితం చేయాలంటే దానికి అర్థం ఏంటి? మనుషులు లేకుండా చేయాలనే కదా. గాల్లో వచ్చినాడు గాల్లో పోతాడని లేదా? గాల్లోనే పైకి పంపించేస్తా ఉన్నారు. ఎవరు? సునీత గారు, మన పరిటాల సునీత గారు గాల్లో నుంచి గాల్లోనే పంపించేస్తా ఉన్నారు. సో ఇవన్నీ ఏడాది కాలంలో వీళ్ళందరూ మాట్లాడిన మాటలే కదా. మరి వీటన్నిటికి సమాధానం చెబుతారు వాళ్ళు. డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తలకాయ నరికేస్తామని ఒక సస్పెండ్ అయిన జడ్జితో మాట్లాడించింది వీళ్ళే కదా. అదే సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణతో మాట్లాడించింది వీళ్ళే. ఎందుకు? వాళ్ళ ప్రస్తుత ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ రామ్ గోపాల్ వర్మ తలకాయ తీసేస్తే ₹1 కోటి ఇస్తా అన్నాడు వాళ్ళ ఛానల్లో కూర్చొని. మరి ఇట్లాంటి భాషని మాట్లాడిస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టండి, మరి కొట్టే భాష, నరికే భాష, మరి ఇవన్నీ వెన్నుపోట్లు పొడిచే భాష, ఈ భాషని ఎవరు కూడా భాష ఉంది. 5 కోట్ల మంది పొడిచారు కదా. ఇప్పుడు కూడా చూడండి, చంద్రబాబు నాయుడు గారు ఇందా మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం లేదు. ఏది రప్ప గురించి ఒకటే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎంటైర్ 2 గంటల ప్రెస్ మీట్ లో ఇది విలేకరులు అడిగిన దానికి చెప్పాడు. అసలు ఈ సబ్జెక్ట్ కాదు, విలేకరులు ఇట్లా జరిగిందని మీరు అంటారు అంటే, ఎందుకంటే ఆయనకి అసలు తెలిసి ఉండదు అది. ఎందుకంటే ఆ ఛానల్లో డిబేట్లు ఆయన చూస్తాడు చూడు కదా, వాళ్ళ ఛానల్లో డిబేట్లు ఎందుకు చూస్తాడు. సో ఆయన తెలియదు. కానీ విలేకరులు అడిగిన దానికి సమాధానం చెబితే ఎంటైర్ ఈ సూపర్ 6 తో పాటు 143 హామీల గురించి లేదు, రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది దాని మీద లేదు, అప్పులు ఎందుకు చేస్తారని దాని మీద లేదు, ఏ ఒక్క సబ్జెక్ట్ మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పకుండా డైవర్ట్ చేయడం కోసం ప్లకార్డు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒకళ్ళు ప్లకార్డు పట్టుకుంటే దాని మీద డిస్కషన్. అంటే ప్లకార్డు కూడా పక్కల్లో తడిపినట్టు చేస్తాయా? అది ఇప్పుడు అర్థమవుతుంది సార్. ప్లకార్డ్ ఎంత భయపెట్టిద్దా అని, సినిమా డైలాగ్ ఎంత భయపెట్టిద్దా అని, పుష్ప సినిమా డైలాగ్ ఇంత భయపెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక ప్లకార్డు పట్టుకుంటే వీళ్ళందరికీ వాళ్ళు ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఒక దొంగతనాలు చేస్తుంటాడు, వాడికి ఎవరిని చూసినా భయంగానే ఉంటుంది. వీడు మఫ్టీలో ఉన్న పోలీసా, వీడు ఏమన్నా నన్ను గుర్తించి పట్టుకుంటాడా అని ప్రతి సందర్భంలో భయపడుతూ ఉంటాడు. ఆ దొంగతనం చేసిన వాడికి ఆ భయం ఉంటుంది, లేనివాడు ధైర్యంగా నడిచిపోతాడు నడివీధిలో. మేము ఈరోజు ఓడిపోయాం సార్, నిజాయితీగా ఓడిపోయాం. మేమేది ఫాల్స్ హామీలోకి ఓడిపోయాం. కానీ ఈరోజు మేము కాలర్ పైకి ఎగరేసుకొని గర్వంగా తిరగలుగుతున్నాం. దేనికి? మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పార్టీలో నిజాయితీ లేదు కాబట్టి ఇదిగోండి సోషల్ మీడియాలో ఉన్న పోస్ట్ పెడితే దానికి భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏమైనా మాట్లాడితే భయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్లకార్డు పట్టుకుంటే భయం, లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఏది కార్యకర్త ఏదైనా మాట్లాడుతున్నా అనుకోండి ఒక వీడియో చేసి దానికి భయం. మరి ఇంత భయం ఎందుకు ఏర్పడుతుంది? దొంగలు కాబట్టి భయం ఏర్పడుతుంది. ప్రజలు 5 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన దొంగ ప్రభుత్వం కాబట్టి ఇది, ఈ దొంగ పార్టీలు కాబట్టి వాళ్ళకి ప్లకార్డ్ చూసి కూడా వణుకు పడుతూ ఉంది. సో ఆ ప్లకార్డ్ చూసి వణుకు ఎందుకు పడుతుందంటే 2029లో ఆ ప్లకార్డ్లో ఉన్నది నిజం చేస్తారేమో, ఎందుకు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం. కానీ మేము ఒకటైతే చెప్తున్నాం, అలాంటి వాతావరణం ఉండదు.
వాళ్ళు ఎవరో సినిమాకి సంబంధించిన డైలాగ్ పెట్టారు, మేము వస్తే నరకటాలు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ పని చేస్తామని చెప్పలే, వీళ్ళైతే ప్రచారం చేసుకుంటారు, తీసుకునేవాడు కానీ అది వాళ్ళకి అలవాటైన విద్య. మళ్ళీ ఈ వేదిక సాక్షిగా చెప్తున్నా ఏంటంటే ఖచ్చితంగా మమ్మల్ని ఎవరైతే వేధింపులకు గురి చేశారో వాళ్ళ మీద ఏదైతే న్యాయస్థానాల్లో శిక్షలు పడేటట్టుగా వెళ్తాం తప్ప ఎక్కడా కూడా వ్యక్తిగత దాడులు అలాంటి ఎవరో పోస్టుల్లో చూపించినట్లాంటి అటువంటి ఎక్కడా ఉండదు. వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది.